హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చేరుకూరి. నేను మీ అనుష. ఈరోజు నేను చూపించే రెసిపీ చిక్కుడుకాయ టమాటా వేపుడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి, అలాగే వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా చిక్కుడుకాయ టమాటా ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. స్టార్ట్ చేసే ముందు అనుష రామ్ చేరుకూరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ చిక్కుడుకాయలను తీసుకున్నానండి. వీటి తొడుములు తీసుకుని రెండు వైపులా పీల్ చేసి ఈ విధంగా కట్ చేసుకున్నానండి. వీటన్నిటిని ఈ విధంగా క్లీన్ చేసుకుని ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకుని కడిగిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసుకోవాలండి. అలానే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల త్వరగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చిక్కుడుకాయ ఉడికేలోపు మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కోసుకుని వేసుకోవాలండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజు టమాటాలను ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటాలు త్వరగా మగ్గిపోతాయండి. ఇవి టమాటాలను సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలన్నమాట. టమాటాలు సాఫ్ట్గా అయ్యేలోపు చిక్కుడుకాయ ఉడికాయలేదో చూద్దామండి. చిక్కుడుకాయలు కూడా ఉడికాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మిగిలిన వాటర్ని వంపేస్తున్నానండి. నీళ్ళన్నీ వంపిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి. టమాటా మగ్గిందో లేదో చూద్దామండి. టమాటా కూడా మగ్గిపోయిందండి. చూసారు కదండి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఈ ఫ్రై చాలా చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు 5 వేసుకున్నానండి. ఇక్కడ నేను ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూసారు కదండి, చక్కగా ఉడికిపోయిందండి. ఒకసారి కలుపుకుని సాల్ట్ సరిపోయిందో లేదో ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోవాలండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుంటామనండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా చిక్కుడుకాయ టమాటా ఫ్రై రెడీ అయ్యింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుంటామనండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.